రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజాసాబ్ మరో 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా దుమ్ము దులపబోతోంది. ఈలోపే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. యూకేలో 10,000 టికెట్లు, యుఎస్ లో $500,000 విలువైన టికెట్లు బుక్ అయ్యాయి. ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ తో కలుపుకొని ఈ సినిమా రిలీజ్ కి 10 రోజుల ముందే 1 మిలియన్ మార్క్ దాటేసినట్టుంది. ఫస్ట్ ట్రైలర్ తో పోలిస్తే రెండో ట్రైలర్ కొచ్చేకే మార్కెట్లో ఊపు పెరిగింది. 3 గెటప్స్ లో ప్రభాస్ షాకింగ్ లుక్స్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. అంతేకాదు ఎప్పటి నుంచో ఎన్నో డౌట్స్ ఈ సినిమా మీద యాంటీ ఫ్యాన్స్ రూపంలో దాడి చేస్తున్నాయి. వాటన్నింటికీ 3 అంశాల్లో సమాధానం ఇచ్చింది కొత్త ట్రైలర్. అందుకే ఇది 1000 కోట్ల బొమ్మ అంటున్నారు. అయితే నార్త్ ఇండియా మార్కెట్లో ప్రభాస్ కి ప్రతిసారి 60% వసూళ్లు అక్కడి నుంచి వచ్చేవి. అలాంటి మార్కెట్లో ఈసారి ప్రమోషన్ కనిపించట్లేదు. అక్కడ కామెడీ హర్రర్ కొత్త కాదు. అయినా 3 అంశాలే రాజాసాబ్ ని దూసుకుపోయేలా చేస్తుందా? ఇంతకీ ఏంటా 3 ముచ్చట్లు? టేక్ ఎ లుక్. ది రాజాసాబ్ రెండో ట్రైలర్ నిజంగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని పీక్కి తీసుకెళ్లింది. లేదంటే సినిమా రిలీజ్ కి 10 రోజుల ముందే $1 మిలియన్ అంటే 8 కోట్ల పైనే వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ తో రావడం నిజంగా షాకింగ్ న్యూసే. రెబల్ స్టార్ ప్రభాస్ పర్ఫార్మెన్స్ మీద కానీ తన క్రేజ్ ఇమేజ్ పాన్ ఇండియా మార్కెట్ మీద ఎలాంటి డౌట్లు లేవు. కానీ దర్శకుడు మారుతి నిజంగా ప్రభాస్ రేంజ్కి తగ్గ సినిమానే తీశాడా, లేదంటే రాధేశ్యామ్తో రాధాకృష్ణ చేసినట్టు మోసం చేశాడా అన్న డౌట్లున్నాయి. తనని కూడా సుజిత్ లాగే యంగ్ డైరెక్టర్ అనుకుంటే సాహో లాంటి రిజల్ట్ కాకుండా రాధేశ్యామ్తో ఊహించని ఫెయిల్యూర్ అంటగట్టాడు. అందుకే అనుభవంతో పాటు బ్లాక్ బస్టర్లో ఉన్న దర్శకులతో ప్రభాస్ మూవీ అంటే ఎలాంటి డౌట్లు వచ్చేవి కావు. కానీ డార్లింగ్ని మారుతి మోసం చేస్తాడేమో అనుకున్నారు. కానీ రెండో ట్రైలర్ వచ్చాకే చాలా డౌట్లకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్లో క్వాలిటీ కనిపిస్తోంది. 1-2 చోట్ల క్వాలిటీ ఇష్యూస్ ఉన్నా ఇసుక తాలూకా గ్రాఫిక్స్ అదిరిపోయాయి. ఇక తాత మనవళ్ల యుద్ధంగా ఈ సినిమా కథని ట్రైలర్ రివీల్ చేసింది. ఇక ఒకప్పటి యంగ్ లుక్లో ప్రభాస్ మతిపోగొడుతున్నాడు. ఫస్ట్ ట్రైలర్లో ఇంత క్లారిటీ ఇంపాక్ట్ కనిపించలేదు. రెండో ట్రైలర్లో మాత్రం కాన్సెప్ట్ ఏంటో, హీరో లుక్ పాత్ర ఏంటో క్లారిటీ వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా రాక్షసుడిగా ప్రభాస్ లుక్ పర్ఫార్మెన్స్ సింగిల్ ఫైట్ సీన్లో చూపించి అంచనాలు అమాంతం పెంచేశాడు మారుతి. ఇక ప్రభాస్ వింటేజ్ లుక్ కూడా మతిపోగొడుతుంది. డార్లింగ్ జమానాకు తీసుకెళ్తుంది తన కామెడీ టైమింగ్. దాని ఎఫెక్టే అనుకుంటా యూకేలో 10,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 12 గంటల్లో వచ్చేసాయి. టికెట్కి €25 వేసుకున్న €2.5 లక్షల అమౌంట్ యూకే నుంచి, $2.5 లక్షల నార్త్ అమెరికా నుంచి వచ్చేసాయి. ఇక కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో $500,000 వచ్చేసినట్టే కనిపిస్తున్నాయి. అంటే ఓవర్సీస్లో రాజాసాబ్కి రిలీజ్కి 10 రోజుల ముందే $500,000 వచ్చేసింది. ఇక ప్రివ్యూకి 1000 నగరాల్లో 2,000 షోల చొప్పున అలా 50 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా చూసినా ది రాజాసాబ్ మూవీ 100 కోట్ల ఓపెనింగ్స్ కష్టమైన పనిగా అనిపించట్లేదు. ఇక టాక్ కూడా ఏమాత్రం వర్కౌట్ అయినా జనవరి పూర్తయ్యేలోపు 1000 కోట్ల పండగొచ్చినట్టే లెక్క. అదే జరిగితే రెబల్ నామ సంవత్సరంగా కొత్త ఏడాది మొదలైనట్టే లెక్క.